द्वैत विशिष्टवाद कुशवैरद्वैत भकृर्चितम् सार विचार चारु मनसं संखावतं वल्लभम् स्वाप्तानाप्त समस्त जीव सदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्त समस्त जीव सदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 245, 246 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా 245 శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత 246ని కూడాను విని అర్థం చేసుకుందాం. ముందుగా 245 శ్లోకం. తయోర్విరోధోయముపాధికల్పితో నవాస్తవః కశ్చిదుపాధిరేషః ఈశస్య మాయా మహదాది కారణం జీవస్య కార్యం శృణు పంచకోశాః ఏతావుపాధి పరజీవయోస్తయోః సంయజ్ఞిరాసే న పరో న జీవః రాజ్యం నరేంద్రస్య భటస్య కేటకః తయోరపోహే న భటో న రాజా. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. తయోహో ఈ జీవేశ్వరుల యొక్క అయం ఈ విరోధము ఉపాధి కల్పిత ఉపాధి చేత కల్పింపబడినది వాస్తవ యథార్థమైన కశ్చిత్ విరోధమేదియో న లేదు మహదాది కారణం మహత్తు మొదలైన వాటికి కారణమైన మాయా ఈశస్య ఈశ్వరునకు ఏషః ఉపాధి ఈ ఉపాధి కార్యమైన పంచకోశాః పంచకోశములు జీవస్య జీవునకు ఉపాధి. శృణు విను అంటున్నారు శంకరుల వారు. తాత్పర్యం ఏంటో కూడా చూద్దాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రెండిటి యందు ఈ విరోధము ఉపాధి మూలంగా కలిగింది. ఆ ఉపాధి వాస్తవికమైనది ఏమీ కాదు. ఈశ్వరుని ఉపాధి మహాతత్వాదులకు కారణమైన మాయ, జీవన ఉపాధి కార్యరూపాలకు పంచకోశాలు అంటూ ఈ రెండు విడివిడిగానే మనకిక్కడ విరోధం ఉంది. ఈ రెండిటికి ఉపాధి మూల కలిగింది అంటూ ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుందాం మనం? జీవుడికి ఈశ్వరుడికి కనిపించే భేదం నిజమైనది కాదు, ఉపాధుల వల్ల మాత్రమే కలిగింది అని అర్థం చేసుకోవాలి. ఈశ్వరునికి మాయ ఉపాధి అయితే జీవునికి పంచకోశాలు ఉపాధులవుతున్నాయి. ఈ ఉపాధుల కారణంగానే భేదం కనిపిస్తోంది. ఇప్పుడు ఆ విషయాన్ని శ్రద్ధగా విను అంటున్నారు శంకరుల వారు. అంటే మనకి చెప్తున్నారనమాట ఆయన, సరిగ్గా జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి ఉపాధి కారణం వల్లే అవి రెండు వేరువేరుగా కనబడుతున్నాయి అంటూ చెప్తున్నారు కదా. ఇక్కడ 239, 44 వరకు బ్రహ్మస్వరూపాన్ని ఆయన వివరించి ఇప్పుడు మనకి ఒక ముఖ్యమైన వివరణని ఇస్తున్నారు. బ్రహ్మమే అన్నీ అయితే జీవుడు ఎందుకు పరిమితుడుగా ఉన్నాడు
ఈశ్వరుడు ఎందుకు సర్వజ్ఞుడవుతున్నాడు, ఇద్దరి మధ్య ఎందుకు తేడా కనిపిస్తోంది అని మనకి ప్రశ్న ఉద్భవిస్తోంది కదా. దానికి సమాధానమే ఈ శ్లోకం అన్నమాట. ఉపాధి అంటే ఏమిటి? స్వతహాగా లేని పరిమితిని ఉన్నట్లుగా చూపించే ఆవరణ అంటూ మనం అర్థం చేసుకోవాలి. అంటే పరిమితి లేనటువంటి దానికి పరిమితిని చూపించడం అన్నట్టుగా అర్థం చేసుకుంటే, ఒక తెల్లని సూర్యకాంతి ఉందనుకుందాం మనం. ఎరుపు రంగు గాజు ముక్క ద్వారా చూస్తే ఎరుపుగా కనబడుతుంది, నీలం రంగు ద్వారా చూస్తే నీలంగా కనిపిస్తుంది. వెలుగు మారిందా? లేదు. గాజు మాత్రం మారింది. అలాగే బ్రహ్మ ఒకటే. మాయా అనే గాజు ద్వారా చూస్తే ఈశ్వరుడు, పంచకోశాలు అనే గాజు ద్వారా చూస్తే, అంటే గాజు ముక్క ద్వారా చూస్తే జీవుడు అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. శంకరాచార్యులు చెప్తున్నారు, మహదాది కారణం మాయా అంటూ. అంటే సృష్టికి కారణమైన మాయ ఈశ్వరుని ఉపాధి. మాయ ఆయన అధీనంలోనే ఉంటుంది. అందుకే ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సృష్టి స్థితి లయకర్త అంటూ చెప్పబడతాడనమాట. మనకి ఈ పంచకోశాలు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ 5 పొరలతోటి తనను తానుగా గుర్తించుకోవడం వల్ల జీవుడిక్కడ పరిమితుడుగా మనకి కనిపిస్తున్నాడు. అంటే ఈయన ఉపాధి ఈ పంచకోశాల వరకే స్థితమైంది. భగవంతుడు ఉపాధి మాయలో కనబడుతున్నా ఆ మాయ కూడా ఆయన అధీనంలోనే ఉందన్నమాట. చాందోగ్యోపనిషత్తు మనకి అందుకే తత్వమసి నిన్నటి దాంట్లో మనకి చెప్పడం జరిగింది. నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపుడే. ఆ మహావాక్యం ఎందుకు సత్యం అంటే, ఎందుకంటే భేదం ఉపాధి వల్ల మాత్రమే సాధ్యం. స్వరూపంలో జీవబ్రహ్మలు ఒకటే. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మం, శరీరం కాదు, మనస్సు కాదు. ఉపాధులను తొలగించినప్పుడు మిగిలేది బ్రహ్మే అన్నమాట. ఇంట్లో 5 వాట్ల బలుబు, 40 వాట్ల బలుబు, 100 వాట్ల బలుబు ఉందనుకోండి. వాటి ప్రకాశం వేరువేరుగా కనిపిస్తుంది. కానీ విద్యుత్తు వేరు కాదు. విద్యుత్తు ఒకటే మనకు అక్కడ. బల్బుల సామర్థ్యం మాత్రం వేరు. అలాగే జ్ఞాని, అజ్ఞాని, దేవుడు, మనిషి అన్నీ ఉపాధి స్థాయిలో భిన్నంగా కనిపిస్తున్నాయి మనకి. చైతన్యం మాత్రం ఒకటే. అందుకే యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో చెప్తారు, ఒకే ఆకాశం కుండలోనూ ఉంది, ఇంటిలోనూ ఉంది, బయట కూడా ఉంది అంటూ. కుండ పగిలితే కుండాకాశం ఎక్కడికి వెళ్ళదు, అది ఎప్పుడూ మహాకాశమే. అలాగే జీవుడు కూడా స్వరూపతః బ్రహ్మే అంటారు ఆయన. రమణ మహర్షి గారిని అడిగితే, రమణ మహర్షి గారు ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్తారనమాట. ఏమిటి? జీవుడు బ్రహ్మం అయితే ఎందుకు తెలియడం లేదు మనకి అన్నదానికి, నువ్వు జీవుడివి అని నిన్ను అనుకోవడంతోటే సమస్య అంతాను. మేఘం సూర్యుని కప్పుతుంది, సూర్యుడిని మార్చదు. అలాగే అజ్ఞానం ఆత్మను కప్పుతుంది, కానీ ఆత్మను మార్చదు అంటూ సమాధానం చెప్తారు ఆయన. మనం ఎక్కువగా వృత్తి, స్థాయి, సంపద, విద్య ఆధారంగానే మనుషుల్ని అంచనా వేస్తుంటాం. ఇవన్నీ మన ఉపాధులు మాత్రమే అంటుంది శాస్త్రం. ఒకరి అసలు విలువ అతని అంతర్గత చైతన్యంలోనే ఉంటుంది. ఆ దృష్టి వస్తే అహంకారం తగ్గుతుంది, ద్వేషం తగ్గుతుంది, సమానత్వం కూడాను మనకి పెరుగుతుంది అంటూ చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. జగత్తు బ్రహ్మే అని నిరూపించిన శంకరాచార్యులు వారు ఇప్పుడు జీవుడు బ్రహ్మే అనే దిశగా నడిపిస్తున్నారు మనని. అందుకోసం మొదటి భేదం ఎందుకు కనిపిస్తోందో చెప్తున్నారు ఆయన. ఉపాధి సమాధానం దానికి. స్వరూపంలో భేదం లేదు ఎక్కడా కూడా. ఈశ్వరుడు మాయా ఉపాధితోటి కనిపించే బ్రహ్మ, జీవుడు పంచకోశ ఉపాధితోటి కనిపించే బ్రహ్మ. చిన్మయానంద స్వామి వారు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణని ఇచ్చారనమాట. దాన్ని చూద్దాం మనం. వ్యక్తి అయిన జీవునికి, సమష్టి అయిన బ్రహ్మకి మధ్య గల తేడా నిశ్చయంగా చాలా గొప్పది. ఇదివరకు శ్లోకంలో వాడబడిన ఉదాహరణ వల్ల ఆ తేడా ఎంతో స్పష్టంగా మనం చూసాము. అయితే దగ్గర నుండి నిశితంగా ఈ అగాధమైన తేడాలను పరిశీలిస్తే అన్నిటికీ కూడాను వాటి వాటి ఉపాధులకు చెందినవి మాత్రమేనని, నిజమైనవి కావని బోధపడుతుంది మనకి అంటున్నారు ఆయన. ఆయా ఉపాధులలో తేడా ఉంది కాబట్టి తదనుగుణంగా వాటి లక్షణాల్లో కూడా తేడా కనిపిస్తోంది అంటున్నారు. బ్రహ్మం తన సహజ స్వరూపంలో ఏ ఉపాధుల్లోనూ కలిగిలేదు. స్వతసిద్ధంగా అది ఏకం, అద్వయం. అటువంటి ఈ బ్రహ్మమే ఉపాధుల చేత పరిచ్ఛిన్నమైన దేవుడిగా, జీవుడిగా వ్యక్తం అవుతోంది. ఉపనిషత్ ఋషులు తత్వమసి అది నువ్వే అన్నప్పుడు అన్ని ఉపాధుల్లోనూ కూడాను ఒకే విధంగా వ్యక్తం అవ్వడాన్ని సూచించడం లేదు.
ఉపాధిగతమైన భేదాలను వ్యక్తమయ్యే తీరులను గుర్తిస్తూనే వాటన్నిటి ద్వారా వ్యక్తమయ్యే తత్వం మాత్రం ఒకటేనని చెప్తున్నారు. బ్రహ్మం 2 విభిన్నాలైన ఉపాధుల ద్వారా వ్యక్తమవుతూ దేవుడుగా జీవుడుగా గుర్తింపబడుతోంది. ఈ 2 ఉపాధులను తొలగించేసి చూస్తే మిగిలిన ఉండే తత్వం ఒకే విధంగా అనుభూతమవుతుంది అంటున్నారు ఈయన. మాయ ద్వారా వ్యక్తం అవుతున్న బ్రహ్మ ఈశ్వరుడుగా గుర్తింపబడుతోంది. అదే భగవంతుడు. వేదాంతాలు మాయగా పేర్కొనే ఉపాధినే మిగిలిన మరికొన్ని దర్శనాల్లో మహత్ అని అంటుంటారు. పంచకోశాల ద్వారా వ్యక్తమైనప్పుడు జీవభావం ఉదయించి గుర్తింపబడుతోంది. వ్యక్తి నుండి పంచకోశాల్లోనూ భగవంతుని నుండి మాయను తొలగించి చూస్తే ఉండేది ఒక పరమసత్యమే. అంటే భగవంతుడు మైనస్ మాయ బ్రహ్మ, జీవుడు మైనస్ పంచకోశాలు బ్రహ్మ అని చెప్తున్నారు ఈయన ఇక్కడ. దీనికి ఇంకా స్పష్టంగా బోధించడానికి ఉపనిషత్తులు కొన్ని ప్రత్యేక పదాలను పదజాలాలను ప్రయోగించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించాయి. వ్యక్తిలో పనిచేసే చైతన్యాన్ని వ్యష్టి అని, మొత్తం ప్రపంచం అంతట్లో పనిచేసే చైతన్యాన్ని సమష్టి అని అంటారు అంటూ వాటి మధ్య తేడాని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. వ్యష్టికి సమష్టికి మధ్యలో ఉన్నటువంటి తేడా. వ్యష్టిలో ఒక వ్యక్తిలోని జీవుడిని సూచిస్తుంది. అది సమష్టి ద్వంద్వాలతో కూడిన చరాచర ప్రపంచమంతా కలిసిన జగత్తే సమష్టి అంటున్నారు. శుద్ధ చైతన్యం స్థూల శరీరం ద్వారా పనిచేసి విశ్వ అని, ఇది జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉండడం వల్ల జాగ్రత్త పురుషుడు అని అనబడుతుంది ఎక్కడ వ్యష్టిలో. మరి సమష్టిలో జాగ్రత్త అవస్థలో గల అన్ని స్థూల శరీరాల ద్వారాను పనిచేసే మొత్తం చైతన్యం విరాట్ అంటూ పిలువబడుతోందనమాట. ఇదే సమష్టి జాగ్రత్త పురుషుడు. చైతన్యం వ్యక్తిలోని సూక్ష్మ శరీరం ద్వారా వ్యక్తమైనప్పుడు తైజసుడు అని, స్వప్నావస్థలో పనిచేస్తూ ఉండడం వలన స్వప్నపురుషుడు అని పిలువబడుతోంది. ఇది వ్యష్టిలో జరుగుతోంది. మరి సమష్టిలో ఏం జరుగుతోంది? స్వప్నావస్థలో గల అన్ని సూక్ష్మ శరీరాల ద్వారాను వ్యక్తమయ్యే మొత్తం చైతన్యం హిరణ్య గర్భుడు అంటూ బ్రహ్మ అంటూ సూచించబడుతోంది. ఇదే సృష్టికర్త అనమాట, మనకి బ్రహ్మ అన్నమాట. ఇప్పుడు మరి 4వ పాయింట్ కింద వ్యష్టిలో ఏం చెప్తున్నారంటే, కారణ శరీరం ద్వారా పనిచేసే చైతన్యం ప్రజ్ఞ అని, ఇది సుషుప్తిలో వ్యక్తం కావడం వల్ల సుషుప్తి పురుషుడని అనబడుతోంది. మరి ఇక్కడ సమష్టిలో అన్ని శరీరాల ద్వారాను వ్యక్తమయ్యే ఆత్మ ఈశ్వరుడు అనబడుతోంది. అదే జగదీశ్వరుడు అంటూ ఇక్కడ మనకి ఈ వ్యష్టికిను సమష్టికి మధ్య డిఫరెన్సెస్ని చూపించారనమాట. మొత్తం అందరి వాసనల ద్వారా వ్యక్తమయ్యే సత్యమే భగవంతుడు. వేదాంతంలో ఈ మొత్తం వాసనలను మాయ అంటూ పిలిచారు అంటూ చెప్పడం జరుగుతుంది. పరమసత్యమైన బ్రహ్మమే నా వాసనల ద్వారా నా తల్లి గర్భం నుండి ఈ శరీరాన్ని ఈ ఆలోచనలతో నిర్మించుకుంది. ఈ శరీరం బాగా బలంగా ఉన్న వాసనలకు అనుగుణమైన పరిస్థితుల్లో ఇది జన్మించి వాసనాక్షయం చేసుకుంటుంది. శరీరం రూపుదాల్చిన తర్వాత వాసనాగుణములైన పరిసరాల్లో విహరిస్తూ ఇది తన వాసనలను అనుభవిస్తూ ఉంటుంది. తెలుసుకుంటూ చేసిన ఏ పనైనా, అది శారీరకమైన మానసికమైనా సరే వాసనలను సృష్టిస్తుంది. మళ్ళీ సృష్టించడానికి స్థూల శరీరం అవసరం లేదు. వీటిని అనుభవించడానికి శరీరం ఉపయోగపడుతుంది అంటున్నారు ఈయన. ఈ వాసనల మూల కారణాన్ని చేరుకోవడమే, మొదటి ఆలోచనలు దరిచేరడమే ధ్యానం అనబడుతుంది అంటూ చెప్తున్నారు. వాసనలు ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. మన చుట్టూ ఉండే జగత్తు మనలో అనేక వాసనలను సృష్టిస్తోంది అన్నమాట. మొత్తం వాసనల ద్వారా, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వాసనల ద్వారా ప్రపంచంగా వ్యక్తమయ్యే బ్రహ్మ ఈశ్వరుడు అనబడుతోంది. మనందరి యొక్క పనులు, మనందరి యొక్క రాతలు ఇవేవైతే ఉన్నా అవన్నీ కలిపే బ్రహ్మ. ఆ బ్రహ్మే వ్యక్తిలోని వాసనల ద్వారా వ్యక్తమైనప్పుడు జీవుడని పిలువబడుతోంది. కాబట్టి వ్యక్తిలోని వాసనలు క్షయమైపోతే, అంటే మన కర్మ అని అనుకోవచ్చు, మనం పూర్వవాసనలు అంటుంటాం కదా, అవి క్షయమైపోతే వ్యక్తి భావం కూడా అంతరమైపోతుంది. వ్యష్టి నశిస్తుంది, జీవుడు నశిస్తాడు. జీవుడు నశించినప్పుడు సమష్టిని గుర్తించే అంశం ఉండకపోవడంతో సమష్టి రూపమైన జగత్తు కూడాను అంతరించేస్తుంది. ఈ విధంగా జీవేశ్వరులు ఏకత్వం అనుభూతమవుతుంది. దానినే భగవత్ సాక్షాత్కారం అంటూ చెప్తారు అంటూ ఈయన చెప్తున్నారన్నమాట. మాయోపాధి కారణంగా భగవంతుడు ఉంటున్నాడు. వివిధ తాత్విక సిద్ధాంతాలు ఈ మాయను విభిన్న నామాలతోటి వర్ణిస్తాయి అంటున్నారు ఈయన. ఈ వివిధ సిద్ధాంతాలని కూడా ఈ జగత్తంతటికి కారణము, అనంత చైతన్యము, జగత్కారణము అయిన మహత్ ద్వారా పనిచేయడమనే ఒప్పుకుంటున్నాయి. అయితే ఈ మూల కారణాన్ని అనేక పదాలతోటి ఈ సిద్ధాంతాలు వేరువేరుగా సూచిస్తాయి మనకి.
పంచకోశాల ద్వారా 3 శరీరాల ద్వారా 3 అవస్థల ద్వారా ఈ చైతన్యాన్ని పనిచేయించడమే జీవుడి యొక్క ఉనికికి కారణం అవుతుందన్నమాట. నిజానికి బ్రహ్మలో ఈ ఉపాధులు ఏమీ ఉండవు. అయినప్పటికీ మాయ వలనే ఉపాధుల ద్వారా వ్యక్తమవుతున్నట్లు కనిపించడం జీవేశ్వరుల ఉనికికి కారణమవుతుందన్నమాట. కార్యోపాధిరీయం జీవ కారణోపాధిరీశ్వర అంటూ కారణోపాధి వలన ఈశ్వరుడు, కార్యోపాధి వలన జీవుడికి ఉనికి కలుగుతుంది అంటూ స్పష్టం చేస్తున్నారనమాట. ఆ తర్వాత శ్లోకానికి కూడాను మనం అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో మాయ అనే ఉపాధి ఈశ్వరుడికి, పంచకోశాలనే ఉపాధి జీవుడికి సంబంధించినని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 ఉపాధులను సరిగ్గా తొలగించి చూస్తే ఈశ్వరుడు అనే భేదం ఉండదు, జీవుడు అనే భేదం కూడా ఉండదు. ఎలా రాజుకి రాజ్యం, భటునికి కవచం లేదా ఆయుధం అనే ఉపాధులు ఉన్నాయో వాటిని తొలగిస్తే రాజు అనే ప్రత్యేకత, భటుడు అనే ప్రత్యేకత ఉండవు. ఇద్దరూ మనుషులే. అలాగే జీవ ఈశ్వర భేదం కూడా ఉపాధి కల్పితం మాత్రమే అంటున్నారు శంకరుల వారు. ఈశ్వరుడికి మాయ ఉపాధి, జీవుడికి పంచకోశాలు ఉపాధి అంటూ మనం ఇందాకటి శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే ఉపాధి తొలగితే భేదం కూడా తొలగిపోతుంది. ఓ రాజున్నాడు, ఓ సైనికుడు ఉన్నాడు. ఇద్దరూ చాలా భిన్నంగా కనిపిస్తారు. రాజుకు సింహాసనం ఉంది, కిరీటం ఉంది, అధికారం ఉంది. సైనికుడికి కవచం ఉంది, ఖడ్గం ఉంది, సేవాధర్మం ఉంది. కానీ ఒక్కసారి వారి బాహ్య చిహ్నాలన్నీ తొలగించేస్తే కిరీటం తీసేశారు, ఆయుధాలు తీసేశారు, సింహాసనం తీసేశారు, రాజదర్బారు తీసేశారు. ఇప్పుడు మిగిలిందేమిటి? ఇద్దరు మనుషులు. రాజత్వం సహజ స్వరూపం కాదు, భటత్వం సహజ స్వరూపం కాదు. అవి ఉపాధులు మాత్రమే. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే భటుడు జీవుడవుతే రాజు ఈశ్వరుడు, రాజ్యం మాయ అవుతే కవచం పంచకోశాలు. ఇవి ఉన్నంత వరకు మనకి భేదం తెలుస్తూనే ఉంటుంది. అవి తొలగిపోయినప్పుడు చైతన్యం మాత్రమే మిగులుతుంది. ఇక్కడ భగవద్గీతలో మనకి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని అంటూ పండితాహ సమదర్శినిట్లోనూ పండితుడైన వాడు సమానంగానే దర్శిస్తాడు అంటారు. జ్ఞాని బ్రాహ్మణుల్లోనూ, గోవుల్లోనూ, ఏనుగుల్లోనూ ఒకే సత్తును చూస్తాడు అంటారు. ఎందుకంటే అతడు ఉపాధులను కాదు, ఆధార స్వరూపాన్ని అక్కడ చూస్తున్నాడు అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. కపిల మహర్షి తన తల్లి దేవహూతికి చెప్తాడు, శరీరంతో తాదాత్మ్యం ఉన్నంతకాలము బంధనం ఉంటుందమ్మా. శరీర అభిమానాన్ని దాటితే ఆత్మస్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఇది పంచకోశ ఉపాధిని తొలగింపజేస్తుంది అంటూ అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఒక గొప్ప భావం మనకి చెప్తారు. ఒక సూర్యుడు అనేక నీటి పాత్రల్లో అనేక ప్రతిబింబాలుగా కనిపిస్తూ ఉంటాడు. జీవులు అనేకం, చైతన్యం ఒకటే. ప్రతిబింబాలు అనేకం, సూర్యుడు ఒక్కరు అంటూ మనం అర్థం చేసుకోవాలన్నమాట. జగత్తు బ్రహ్మానికి ఏం భిన్నం కాదు, జీవుడు బ్రహ్మానికి భిన్నము కాదు, ఈశ్వరుడు కూడా బ్రహ్మానికి భిన్నం కాదు. అంటే జగత్తు జీవ ఈశ్వర భేదాలన్నీ ఉపాధి స్థాయిలో మాత్రమే ఉన్నాయి అంటూ మనం అర్థం చేసుకోవాలి. ఇది దీని యొక్క వివరణ అన్నమాట. మన చిన్మయానంద స్వామి వారు ఏం చెప్తున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విద్యుత్ శక్తి 100 వాట్ల బలుబు ద్వారా వ్యక్తమైనప్పుడు 5 వాట్ల బలుబు కంటే చాలా ఎక్కువ కాంతివంతంతో ఉంటుంది. 5 వాట్ల బలుబులో నిశ్చయంగా అతి తక్కువ వెలుగే ఉంటుంది. 5 వాట్ల బల్బు స్థానంలో 1000 వాట్ల బల్బును ఉంచిన రెండింట్లోనూ ఉండే కాంతి ఒకటే. ఈ 2 బల్బులను తీసేస్తే ఏ భేదాలు లేని ఒకే ఒక విద్యుత్ శక్తి అవ్యక్తంగా ఉంటుంది. పరిమితమైన ఉపాధి ద్వారా చైతన్యం వ్యక్తమైనప్పుడు శరీరపరమైన కోరికలతోటి, మానసిక ఉద్రేకాలతోటి, బుద్ధిపరమైన అశాంతితోటి అనుక్షణము బాధపడే జీవుడు కనిపిస్తాడు మనకి. ఈ విధంగా తన దుఃఖాలను తొలగించుకోవాలనే ఆతృతతోటి నిరంతరము శ్రమించే బాధామయ నికృష్ట జీవి వ్యక్తమవుతాడప్పుడు. ఇదే చైతన్యం సమష్టి ఉపాధుల ద్వారా సర్వత్రా వ్యక్తమవుతూ సర్వానికి ఆధారంగా ఉండే మహత్తర శక్తిగా, మహాప్రపంచంగా, మహేశ్వరుడుగా గుర్తింపబడుతుంది. సర్వసృష్టికి ఆధారం, అధినేత ఈశ్వరుడే. అయితే ఇప్పుడు గురువుగారు అన్నారు, నా చేతి కర్రతోటి నేను 5 వాట్ల బలుబును పగలగొట్టి అదే కర్రతోటి 1000 వాట్ల బలుబును కూడా పగలగొడితే అక్కడ తక్కువ కాంతి ఉండదు, ఎక్కువ కాంతి ఉండదు, అసలు వెలుగే ఉండదు. మిగిలి ఉండేది విద్యుత్ శక్తి మాత్రమే. ఇదే విధంగా ఉపాధులను తొలగించి చూస్తే జీవుడు ఉండడు, ఈశ్వరుడు ఉండడు. అక్కడ చిదంస అనేది ఉండదు, భగవత్తత్వము అనేది ఉండదు. జీవుడికి ద్వంద్వాలతో కూడిన ప్రపంచం ఉంది. ప్రపంచానికి సృష్టికర్త ఉన్నాడు. నిశ్చయంగా ఈ విషయం బుద్ధికి ఎంతో ఆమోదయోగ్యంగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచానికి మూలంగా ఉండే శుద్ధతత్వం బుద్ధికి ఆవలుగా అందకుండా ఉంది. కాబట్టి ఈ బుద్ధిని అధిగమించాలి. అయితే వాసనలు క్షయం అవుతే గాని
ఇది అధిగమించడం సాధ్యం కాదు అంటున్నారు. శంకరులు ఆయనకు సహజమైన కవితా రీతిలో ఇక్కడ ఉదాహరణనిచ్చారు. రాజు భటుడి ఉదాహరణ అంటూ చెప్పడం జరిగిందనమాట. చైతన్యాన్ని పరిమితం చేస్తూ జీవుడు ఈశ్వరుడు అనే భ్రమను గొలిపే ఈ ఉపాధులను ఏ విధంగా నిరసించి మనం సత్యాన్ని చూడగలం అన్నది తర్వాతి శ్లోకంలో మనకి వివరిస్తారు అంటూ ఈయన చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరో 2 శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.